కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే కుజుని యొక్క అనుకూలత తగ్గింది, రవి యొక్క అనుకూలత పెరిగింది. షష్ఠ స్థానమందు రవి, షష్ఠ స్థానమందు బుధుడు ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని అందజేస్తూ ఉండగా రాహువు అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కుంభరాశి వారికి ఇది అదృష్టాన్ని ఇస్తూ ఉన్నది. మరి అర్ధాష్టమ గురుడు అర్ధాష్టమ కుజుడు అనేటువంటి 2 గ్రహాలు కొంత ప్రతికూలతలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఒక 6 నెలల తర్వాత రవి షష్ఠ స్థానంలోకి వచ్చారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. షష్ఠేర్వౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికి కుంభరాశి వారికి ఇది యోగ్యమైనటువంటి కాలం. కాబట్టి కుజుడు గురుడు కొంత ఇబ్బందిని కలగజేసినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అయితే ఈ కుజగురుల యొక్క స్థితి ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలపై, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలపై, విద్యకి సంబంధించినటువంటి విషయాలపై వాటిపై మాత్రం కొంత వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. రవి బుద్ధులు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నారో ఇబ్బందులు ఏమీ ఉండవు, అప్పుల బాధ ఉండదు, అలాగే రోగ బాధలు ఉండవు, రుణ బాధలు ఉండవు, శత్రు బాధలు ఉండవు, అన్నీ కూడా మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. కుటుంబ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి ఉండేటువంటి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది ఈ గ్రహస్థితి వల్ల మాత్రం. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే గృహిణులకి ఇది గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాల్లో మనల్ని పెద్ద పట్టించుకోవట్లేదు, ప్రతి విషయం కూడా మనల్ని సంప్రదించి ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన స్త్రీలలో ఏర్పడుతూ ఆ భావన వల్ల మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాక మానసికంగా ఏదో ఒక అలజడి ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక అసహనంతో ఉంటూ ఉండడం ఈ గ్రహస్థితి వల్ల జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత లాభపడతారు, కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అయితే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. పనిచేసే ప్రాంతం మార్పు లేదా ఉద్యోగ పనివేళల్లో మార్పుకి స్త్రీలలో అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.